వైఎస్ఆర్సీపీ తరఫున సాక్షి మీడియా ఏడుపు కథనాలు రాస్తూ ఉంటారు. ఏడుపు కథనాలు మాత్రమే రాస్తే పర్వాలేదు, అబద్ధాలు రాస్తారు. తాజాగా 2 అబద్ధాలని ఎట్లా ప్రచారం చేయడానికి ప్రయత్నించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు ఈ 2 బిల్డింగ్స్కి కూడా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఫైనలైజ్ చేశారు. అసెంబ్లీనేమో ఎల్ఎన్టీకి, హైకోర్టు భవనాన్నేమో ఎన్సీసీకి ఇచ్చారు. ఈ 2 మంచి కంపెనీలే అందరికీ తెలుసు. అయినా కూడా చాలా ఎక్కువ రేటు పెట్టి ఇచ్చారు, కమిషన్లు దండుకొని ఇచ్చారు, ఇట్లాంటివేవో రాశారు. సరే, అది పక్కన పెట్టండి, అవి ఎప్పుడు ఉండే ఆరోపణలే. రిషికొండలో ఒక ప్యాలెస్ కట్టారు. ఈ ప్యాలెస్కి ఎంత అయింది అంటే 450 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఎంత విస్తీర్ణంలో కట్టారు అంటే 1,45,000 ఎస్ఎఫ్టీ. 1,45,000 ఎస్ఎఫ్టీకి 450 కోట్ల రూపాయలు అయింది. యాక్చువల్గా ఇటువంటి బిల్డింగ్లు కట్టడానికి తక్కువ ఖర్చు కావాలి. ఎందుకంటే ఇందులో ఉండేది ముఖ్యమంత్రి గారు, ఆయన భార్య కదా. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య భారతి గారు ఉండటం కోసం కట్టారు అది. కాబట్టి దాని అవసరాలు పరిమితంగా ఉంటాయి. కొన్ని వందల మంది అక్కడ ఏమి ఉండరు. 100 మంది ఉద్యోగులు కనుక పనిచేస్తే బోల్డ్ని ఫెసిలిటీస్ కల్పించాలి. సో ఆ రకంగా చూసినప్పుడు రిషికొండలో 1,45,000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణానికి 450 కోట్ల రూపాయలు అయింది అని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీకి ఎంత అయింది, హైకోర్టుకి ఎంత అయింది? ఈ టెండర్ల ప్రకారం ఎల్ఎన్టీకి అసెంబ్లీ భవనం కట్టడానికి 617 కోట్ల రూపాయలకి ఫైనలైజ్ చేశారు. ఎంత విస్తీర్ణంలో కట్టాలి? 11 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో కట్టాలి. సో 11 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో అసెంబ్లీ కట్టడానికి అయ్యే ఖర్చు 617 కోట్లు. రిషికొండలోనేమో 1,45,000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం అని చెప్పాను. అంటే రిషికొండ కంటే అసెంబ్లీ భవనం యొక్క విస్తీర్ణం 7 టైమ్స్ మోర్, 7 రెట్లు ఎక్కువ అన్నమాట. 7 రెట్లు ఎక్కువ కనుక ఖర్చు కూడా అదే స్థాయిలో వేస్తే ఇంకా ఎక్కువ వేయాలి. నేను ఇంతకుముందే చెప్పాను, అసెంబ్లీలో బోలెంతమంది స్టాఫ్ ఉంటారు, ఎమ్మెల్యేల కోసం బోలెన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. ఇక్కడే ఉన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య కోసమే కదా కట్టింది. అయినా కూడా రెండింటికి ఒకే రకమైన ఫెసిలిటీస్ అనుకుంటే కూడా విస్తీర్ణం 7 రెట్లు ఎక్కువ కాబట్టి ఆ ప్రకారం ఖర్చు 3,150 కోట్లు అవ్వాలి అసెంబ్లీకి. ఒకవేళ రిషికొండ ప్యాలెస్ కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అయిందో లెక్కేసుకొని అదే గనక అసెంబ్లీ బిల్డింగ్ కూడా వర్తింపజేస్తే విస్తీర్ణాన్ని కనుక కంపేర్ చేస్తే ఇక్కడేమో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం, అసెంబ్లీ ఏమో 11 లక్షల అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణం. 3,150 కోట్లు కావాలి, కానీ యాక్చువల్గా 617 కోట్లే అవుతుంది అక్కడ. అదేవిధంగా హైకోర్టు